మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. అతి వేగంగా కారు డ్రైవ్ చేసి ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాంతినగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గట్టెపల్లి నుండి ఓ యువకుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి శాంతినగర్ మూలమలుపు వద్ద ఓ షాపును ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అంతకుముందు ఓ యువకుడిని కారు అతివేగంగా ఢీకొట్టడంతో చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు ఫుల్లుగా మందు కొట్టి కారు డ్రైవ్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి అప్పటికే పరారైనట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహకార వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘంలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసి సహకార గీతాన్ని ఆలపించారు. సహకార వ్యవస్థను ప్రారంభించిన అప్పటి భారతదేశ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సహకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచం నలుమూలల బలోపేతమై ఉన్నది. ఇలా ప్రపంచ దేశాలే కానీ, కార్మిక సంఘాలే కానీ, ఇలా చిన్న కులవృత్తులే కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి. ఇలా ఈ సహకార వ్యవస్థ ఎంతో బలోపేతమైతే దేశాలన్నీ కూడా, సంబంధ వర్గాలన్నీ కూడా దాని కింద వర్ధిల్లుతాయి. అందుకోసం సహకార వ్యవస్థను దాదాపు మన నెహ్రూ గారు భారతదేశంలో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్టయితే కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాలన్నీ 130 సహకార సంఘాలన్నీ లాభాల బాటలో ప్రయాణిస్తూ సహకార సంఘ సభ్యులకు అందరికీ సేవలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార గొడుగు కింద చేనేత కావచ్చు, కులవృత్తులు కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, మరి గీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు, అన్నీ కూడా ప్రతి కులవృత్తి కూడా ఈ సహకార సంఘం గొడుగు కిందనే పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార సంఘంలో సభ్యులందరూ కూడా పేద ధనిక అనే వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే వీలు కల్పించిన వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ. ఈ సహకార వ్యవస్థను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సహకార వ్యవస్థ ప్రతి ఒక్కరికి కూడా ఫలాలను అందించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇవాళ అంతర్జాతీయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తాం. డబుల్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేశారు గట్టెపల్లి గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి గట్టెపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గట్టెపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కో చోట తార్ రోడ్డు పగుళ్లు చూపుతోందని ఆరోపించారు. అంతేకాదు రోడ్డు పక్కనే ఓ వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉందని, బావి వద్ద సేఫ్టీ వాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్కూల్ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు బావిలో పడిపోయే ప్రమాదం ఉందని సూచించారు. ప్రాణ నష్టం జరగకముందే కాంట్రాక్టర్ సేఫ్టీ వాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అంతేకాదు హనుమాన్ విగ్రహం ముందు 11 kV విద్యుత్ స్తంభాలు కూడా రోడ్డుపైనే ఉన్నాయని, వాటిని కూడా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గట్టెపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. కాంట్రాక్టర్ ఇప్పటికైనా ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రోడ్డుపై ఉన్న ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు గట్టెపల్లి గ్రామస్తులు.
కాంట్రాక్టు కరెక్ట్ చేయక రోడ్ ఇరిగిపోతూ ఉంది. సైడ్ బార్ని కూడా కరెక్ట్ తొక్కగా రోడ్ ఇరిగిపోతూ ఉంది. కాబట్టి దీని మీద R&B DE గారికి మాట్లాడితే అరెస్ట్ చేయమంటావా కాంట్రాక్టర్ అని చెప్తాడు. దాన్ని కలెక్టర్ గారికి మేము సుమారు రోజు కంప్లైంట్ చేయాల్సుకుంటాను. దీని మీద ఖచ్చితమైనటువంటి కాంట్రాక్ట్ను బాధ్యత చేసి వర్క్ చేయించాలని మేము చెప్తా ఉన్నాం, గ్రామసభ కోరుతా ఉన్నాం. ఓకే. రోడ్డు పక్కకే పెద్ద బావి ఉండడం వలన నిత్యం రోజు ఒక 10 స్కూళ్ళ వ్యాన్లు వచ్చిపోతూ ఉంటాయి, ఒక 200 ట్రాక్టర్లు నడుస్తూ ఉంటాయి, ఆటోలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రమాదం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు ఉంటారు, ట్రాక్టర్లు ఉంటారు. కాబట్టి కాంట్రాక్ట్ ఖచ్చితంగా అక్కంచెలి ఇక్కడ దాకా వాల్ కట్టి కంపల్సరీ దీన్ని సేఫ్టీగా చేయాలని కాంట్రాక్ట్ కోరుతా ఉన్నాం. స్కూల్ బస్సులు ఎంత లేదన్నా ఒక 10 స్కూల్ బస్సులు రాను పోను సాయంత్రం పొద్దున వస్తుంటాయి. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు బావి పక్కకు ఉంది. దాంతో మట్టి కూలి రోడ్డు విరిగిపోవడం జరుగుతుంది. ఆ బ్రిడ్జి పక్కకు అక్కడ ఒక బావి ఉంది. అక్కడనైతే మొత్తం చెట్లతోని కప్పుకపోయి ఏది వెహికల్ వచ్చినా కానీ కనబడని పరిస్థితి అక్కడ ఉంది. దీని వెంటనే అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని కోరుచున్నాం. రోడ్డుగా నూతనంగా ఏర్పడ్డ గట్టెపల్లి రోడ్డుగా ఆనుకొని 11 kV 3 పోల్లు రోడ్డు మీద ఉండడం వల్ల ప్రమాదశాత్తు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నందున తక్షణమే కరెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రీషియన్ తక్షణమే తొలగించి దూరం వేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులను మంచి బాటలో నడిపించడానికి క్రీసెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు క్రీసెంట్ పాఠశాల CEO సయ్యద్ తహబిలాల్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం క్రీసెంట్ పాఠశాలలో కిడ్స్ ప్లే రూమ్ ను CEO సయ్యద్ తహబిలాల్ ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ప్లే స్కూల్ ఉపయోగపడుతుందని అన్నారు. క్రీసెంట్ పాఠశాల విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. నర్సరీ, LKG, UKG విద్యార్థులు పాఠశాలలో ఆడుకునేందుకు కిడ్స్ ప్లే రూమ్ ను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నామని తెలిపారు. మొన్నటి SSC ఫలితాల్లో మండలంలోనే 10.10 GPA సాధించిన ఏకైక పాఠశాల క్రీసెంట్ పాఠశాల అని అన్నారు. 10/10 GPA సాధించిన ఏకైక పాఠశాల క్రీసెంట్ పాఠశాల అని అన్నారు. గత 15 సంవత్సరాలుగా క్రీసెంట్ పాఠశాలను ఆదరిస్తున్న పేరెంట్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Today we have started play school, play world for the children. So since the beginning, Crescent schools have always been focused on the holistic development of the child, not only academically but also on their personality development also. So these kind of playway methods and activity-based learning help in the child's growth, in his personality development and the refinement of motor skills of the child. So this will always be useful to the children in the future classes also, and it helps them unlock their potential. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరాలుగా నిజాయితీగా నిలకడగా నడుస్తున్న క్రీసెంట్ విద్యా సంస్థలు, అలాగే చదువుతో పాటు వేరే రంగాలలో కూడా స్పోర్ట్స్లో కూడా పిల్లలు ముందుకుండాలని మేము భావిస్తూ ఈరోజు కాల్వశ్రాంపూర్ క్రీసెంట్ స్కూల్లో ప్లే జోన్ చిన్నారులకు చేయడం జరిగింది. అదేవిధంగా గత SSC ఫలితాలలో కూడా మా క్రీసెంట్ స్కూల్ కాల్వశ్రాంపూర్ మండల్ స్థాయిగా టాప్గా నిలబడడం జరిగింది 10/10 GPAతో. దీనికి సహకరించిన పేరెంట్స్కి, వెల్విషర్స్కి అందరికీ మా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాన్సానిపల్లి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు రైతులు. రైతులకు మెరుగైన సేవలు, వ్యాపార రంగంలో ప్రతిభ కనపరిచిన కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక సహకార సంఘానికి అరుదైన గౌరవం దక్కింది.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది. టీజీ క్యాబ్ హైదరాబాద్లో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ మెరిట్ పురస్కారాన్ని సంఘ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సొసైటీ సభ్యులతో కలిసి అందుకున్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సొసైటీ సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిని శాల్వాలతో సన్మానించారు. పాలకవర్గ సభ్యుల సహకారంతో సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి. 2008 ఆర్థిక సంవత్సరం నుండి సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు తీసుకున్న రుణాలు 100% వసూలు జరుగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం సంఘంలో 2560 మంది సభ్యులు ఉండగా 1350 మందికి దీర్ఘకాలిక రుణాలు, 1200 మందికి స్వల్పకాలిక రుణాలు, 25 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి 3 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఇక 18 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి 1,62,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించామన్నారు. రాష్ట్రంలోనే మా సొసైటీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. టీఎస్ క్యాబ్ రాష్ట్ర అధ్యక్షుడు మారినేని రవీందర్రావు, రీజనల్ డైరెక్టర్ వంశీ, కరీంనగర్ కోఆపరేటివ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు రామచంద్రారెడ్డి. సంఘం బలోపేతం చేసినందుకు రాష్ట్రంలోనే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4 సంఘాలు ఎంపిక చేయడం జరిగింది. అందులో శ్రీరాంపూర్ సహకార సంఘానికి కూడా గౌరవ వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి మరియు ఆప్కాప్ చైర్మన్ అధ్యక్షులు వీర్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో 25,000 రూపాయలు నగదు మెరిట్ ఇవ్వడం జరిగింది మా శ్రీరాంపూర్ సంఘానికి. శ్రీరాంపూర్ సంఘం నుండి గౌరవ సంఘ సభ్యులు మరియు సంఘ సీఈఓ, సంఘ సిబ్బంది అందరం కలిసి ఈ సంఘాన్ని బలోపేతం చేసినందుకు ఈ రివార్డు దక్కింది. అందులో భాగంగా మా సంఘం నుండి 2560 మంది సభ్యులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు, రైతు సభ్యులుగా ఉన్నారు. అందులో భాగంగా 1350 మందికి 12.5 కోట్లు మన ఎస్సీఎల్ లోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరియు 1200 మందికి మన ఎల్టీ లోన్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 25 కోట్లు ఈ సంఘం నుండి వ్యాపారం చేయడం జరుగుతుంది. మరియు మన ఈ సంఘంలో ఎరువులు, విత్తనముల ద్వారా కూడా ప్రతి సంవత్సరానికి 3 కోట్లు వ్యాపారం చేయడం కూడా జరుగుతుంది. అలాగే మా సంఘం నుండి 18 మన ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఈ 18 కొనుగోలు కేంద్రాల్లో 1,62,000 క్వింటాళ్ళు మన కొనడం జరిగింది. రైతుల నుండి సేకరించి రైతులకు ఆ అమౌంట్ను రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. అందుకు సహకరించిన మా సంఘ డైరెక్టర్లకు మరియు మా సంఘ సిబ్బందికి, సిఇఓ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా పూర్తి స్థాయిలో మా సంఘం బలోపేతం చేసిన గౌరవ డిసిసి అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారికి, మరి అలాగే సిఇఓ సత్యనారాయణ గారికి, వారికి కూడా మా సంఘం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ, వ్యవసాయ శాఖ మంత్రి గారు చైర్మన్ గారికి, అదేవిధంగా సిఇఓ శ్రీనివాస్ గారికి అందజేయడం జరిగింది. మరి ఉత్తమ సంఘం ద్వారా 25,000 రూపాయలు కూడా దీనికి డీడీ ద్వారా, చెక్కు ద్వారా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా చాలాసార్లు కూడా ఈ సంఘం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా సంఘ సేవలు రైతాంగం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి అన్న రామచంద్ర చైర్మన్ అయినాక కూడా దాన్నే కొనసాగిస్తూ మరి గోడాము నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పేడపల్లి దగ్గర భూమి కొనుగోలు చేయడం కావచ్చు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సహకార సంఘంలో ఉన్నటువంటి ఎరువులు కావచ్చు, అప్పులు యథావిధిగా కట్టేయడం కావచ్చు, 50% కాకుండా అంతకుముందు 70%, 80% అయిందని 100% కూడా మరి ఈరోజు లోన్లు మళ్ళీ రికవరీ చేయడం కావచ్చు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సహకార సంఘాలను జిల్లాలో 4 కూడా ఈరోజు ఈ యొక్క మంచి సంఘాలుగా గుర్తించి వీరికి అవార్డు రూపాయన 25,000 రూపాయలు కూడా మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం